గుడ్ మార్నింగ్ డియర్ ఆల్. మీరు ఇంకా కాయిన్ బాక్స్లో అకౌంట్ చేసుకోకుంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడే అకౌంట్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఎలా చేసుకోవాలో పూర్తి వీడియో లింక్ అనేది ఇస్తాను. కేవైసీ ఎలా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. మీరు ఇప్పుడే అకౌంట్ చేసుకోండి. వీడియో లైక్ చేయకుంటే ఇప్పుడే లైక్ చేసేయండి, మరీ లేట్ చేయొద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు కూడా క్యాష్ బ్యాక్ పొందాలంటే ఇక్కడ చూడండి ఎంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చిందో. దాదాపు 299 రీఛార్జ్ చేస్తే ₹21.93 క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇలాగే మీరు కూడా క్యాష్ బ్యాక్ పొందాలా అంటే నేను ఈ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే యాప్ ఎలా చేసుకోవాలనే పూర్తి వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, ఈ క్యాష్ బ్యాక్ అనేది మీరు కూడా పొందండి. ఖచ్చితంగా మీకు ఒక మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది ఇందులో. నేను ఇక్కడ వెళ్ళి చూపిస్తాను చూడండి. మీకు ఈ క్యాష్ బ్యాక్ అనేదే కాదండి, ఈ యాప్ను మీరు ఎవరికన్నా ప్రమోట్ చేసినా కూడా మీరు వారి నుంచి ఈ విధంగా చూడండి క్యాష్ బ్యాక్ అనేది కూడా పొందొచ్చు. చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ క్యాష్ బ్యాక్ అనేది పొందాను కదా. చూడండి ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ అనేది కనపడుతుంది. వీళ్ళు మొత్తం ఈరోజు రీఛార్జ్ చేసుకున్న వారు. ఈ విధంగా మీరు క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. నేను ముందుగా వచ్చేసి ఈ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మీరు ఎవరైతే కాయిన్ బాక్స్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుని కేవైసీ అలాగే మీ ప్రొఫైల్ కంప్లీట్గా వెరిఫై చేసుకున్నారో వారికి ఖచ్చితంగా సిబా కాయిన్స్ అనేది ఏదైతే ఉందో సిబా అనేది ఖచ్చితంగా 25,000 బోనస్ కాయిన్స్ అనేది మీకు వచ్చింటాయి. బోనస్ టోకన్స్ అనేది మీకు వచ్చింటాయి. ఒకవేళ మీరు ఇంకా అకౌంట్ చేసి కాయిన్ బాక్స్లో అకౌంట్ చేసి మీ అకౌంట్ ఓపెన్ అవ్వట్లేదంటే మీరు ఖచ్చితంగా మీ జిమెయిల్లోకి వెళ్ళి ఒక యాక్టివేషన్ లింక్ అనేది వచ్చింటుంది. యాక్టివేషన్ లింక్ అనేది నేను చూపిస్తాను చూడండి. యాక్టివేషన్ లింక్ అనేది కంపల్సరీ మీకు కూడా వచ్చింటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా యాక్టివేషన్ లింక్ అనేది మీకు కూడా వచ్చింటుంది. ఈ యాక్టివేషన్ లింక్ ఏదైతే వచ్చిందో మీరు ఖచ్చితంగా దీన్ని క్లిక్ చేసినారంటే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత ఓపెన్ అవుతుంది. మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి ఆ పని చేయండి. ఇప్పుడు వీడియోలోకి వచ్చినట్లయితే మనము ఈ సిబా కాయిన్స్ అనేది ఏ విధంగా ట్రేడ్ చేయాలి అంటే మీకు వచ్చిన బోనస్ ఏదైతే ఉందో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, దాన్ని ఏ విధంగా అమౌంట్గా మార్చాలనేది నేను చెప్తాను ఇప్పుడు. ఒకవేళ మీరు ఇక్కడ మీకు ఈ సిబా కాయిన్స్ అనేది చెక్ చేసుకోవాలంటే ఈ వ్యాలెట్ క్లిక్ చేయండి. మీరు వ్యాలెట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ 20,000 టోకెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడైనా చెక్ చేసుకోండి. మీరు లేదనుకుంటే ఇక్కడ హోమ్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ ఐకాన్లో సిబాని సెర్చ్ చేయండి. SHIB ఈ విధంగా సెర్చ్ చేసినట్లయితే ఈ సిబా అనేది వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. సిబ్ కాయిన్స్ మీద ఇక్కడ ఫండ్స్ కనపడుతుంది కదా, ఈ ఫండ్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ మీ టోకన్స్ అనేది కనపడతాయి. 25,000 టోకన్స్. ఇవనేది మీరు సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఈ టోకన్స్ అనేది మీరు ట్రేడ్ చేయొచ్చు. ట్రేడ్ ఎలా చేయాలి ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ ప్రజెంట్ అనేది సిబా కాయిన్ 0.77% అనేది ప్లస్ అంటే రేట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఇక్కడ చూడండి, నేను నా దగ్గర ఉన్న కొన్ని టోకన్స్ అనేది సేల్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ కింద ఈ పర్సంటేజ్ మీరు సేలింగ్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బై సేల్ అనేది 2 కనపడుతున్నాయి కదా, మీరు సేల్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ మీ దగ్గర టోకెన్స్ ఉన్నాయి కదా, ఆ టోకెన్స్ని సేల్ చేయాలంటే మీరు 100% పెట్టేసినట్లయితే మీ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ తీసుకుంటుంది. మీరు గమనించండి, ఇక్కడ అన్నీ ఈ విధంగా తీసుకుంటుంది. దీనికి ఎన్ని డాలర్లు వస్తాయో అనేది కూడా USDTలు వస్తాయి. మీకు నేరుగా INR రాదు.
ఎన్ని యూఎస్డిటీలు వస్తాయనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను 100% కాదు, నేను నా దగ్గర ఉండేటివి 25% పెట్టాలనుకుంటున్నాను. ఈ 25% పెడితే ఇక్కడ చూడండి నాకు దాదాపు $3 అంటే $3 ఇది యూఎస్డిటీలు అనేది రావడం జరుగుతుంది, 3.67. ఇప్పుడు నేను 50% సేల్ పెడుతున్నాను. $7 అనేది ఇక్కడ మీరు రావడం గమనించవచ్చు. 75% పెడితే ఇక్కడ చూడండి ఈ విధంగా అనేది మనకి $11 అనేది యూఎస్డిటీలు అనేది చూపిస్తుంది కదా. ఇప్పుడు నేను దాదాపు 50% అనేది సేల్ పెడతాను. ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసి ఈ సేల్ అనే బటన్ కనపడుతుంది కదా, ఈ సేల్ అనే బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను సేల్ అనేది పెడుతున్నా చూడండి, ఆర్డర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఇక్కడ ఇవి ఎక్కడ కనపడతాయంటే కింద మై ఆర్డర్స్ ఉంది కదా, మై ఆర్డర్స్, ఈ మై ఆర్డర్స్ క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా డాలర్స్ అనేది కనపడతాయి. ఇక్కడ చూడండి నా ఆర్డర్ అనేది ఆల్రెడీ ఓపెన్ ఆర్డర్స్లో లేదు, కంప్లీట్ ఆర్డర్స్ అంటే ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ ఆర్డర్ అనేది ఇప్పుడు జరిగింది. మనము ఎన్ని టోకెన్స్ అమ్మినాము, వాటి ప్రైస్ ఏ విధంగా ఉంది, దానికి ఫీజు ఎంత అయింది, దానికి టీడీఎస్ ఎంత అయింది, టోటల్ మనకి ఎన్ని యూఎస్డిటీలు వచ్చాయి ఇక్కడ కంప్లీట్గా మీరు చెక్ చేయొచ్చు. ఇది మనకి ఈ యూఎస్డిటీలు ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ మీరు వ్యాలెట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ యూఎస్డిటీలు మీరు గమనించవచ్చు. ఏదైతే మనం యూఎస్డిటీలు అనేది ఉన్నాయో ఇక్కడే యాడ్ అయిపోయి ఉంటాయి. వీటిని మనం ఏం చేయాలంటే విత్డ్రాల్ అనే ఆప్షన్ ఇక్కడ మనకు కనపడుతుంది కదా, ఈ విత్డ్రాల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనం వేరే ఎక్స్చేంజ్లోకి ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ విత్డ్రా పెట్టి అక్కడికి చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ ఆప్షన్ అయితే నాకు వర్కింగ్ అవ్వలేదు, నేను ట్రై చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటిని ఏ విధంగా మనం సేల్ చేసి ఐఎన్ఆర్లోకి మార్చుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఐఎన్ఆర్ వచ్చేసి 1176.28 ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ అనేది నేను ఈ డాలర్స్ అనేది మళ్ళీ కన్వర్ట్ చేసినప్పుడు ఈ అమౌంట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ యూఎస్డిటీలు అనేది మనము సేల్ చేద్దాం. ప్రజెంట్ నేను హోమ్ ప్రెస్ చేస్తున్నాను, ఇక్కడ సెర్చ్ చేయాలి యూఎస్డిటీ. ఇక్కడ మీకు ఈ విధంగా కనపడుతుంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు బై చేయాలా సేల్ చేయాలా అనేది డిసైడ్ కానీ ఫస్ట్ ఒక యూఎస్డి కాస్ట్ వచ్చేసి $88.42 ఉంది. ఇది ఐఎన్ఆర్లో మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సేల్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే మన దగ్గర అవైలబుల్ యూఎస్డిటీలు ఎన్ని ఉన్నాయనేది చూపిస్తుంది. ఇప్పుడు మనము ఎంత పర్సెంట్ అమ్మాలనుకుంటున్నాము అనేది ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఉందో ఈ పర్సంటేజ్ అనేది ఇది మనం క్లిక్ చేయాలి. నేను 100% మొత్తం పెట్టాలనుకుంటున్నాను సేల్. ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే 641 కనపడుతుంది కదా, ఈ అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే మనము దాదాపు 100% మన దగ్గర ఉన్న $7 ఈ యూఎస్డిటీలని మనం సేల్ చేస్తున్నాము కాబట్టి మనకి $641 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను సేల్ పెట్టేస్తున్నాను. ఆర్డర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్, మనకి ఆర్డర్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇది ఎక్కడ చెక్ చేసుకోవచ్చు మనం అంటే ఇక్కడ మై ఆర్డర్స్ ఉంది కదా, మై ఆర్డర్స్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు కంప్లీట్ ఆర్డర్. మనం ఆర్డర్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ ఆర్డర్ అనేది ఇప్పుడు జరిగింది. మనం సేల్ పెట్టడం జరిగింది, యూఎస్డిటీలు సేల్ పెట్టినాము, దానికి ఫీజు ఎంత పోయింది, దానికి టీడీఎస్ ఎంత అయింది, తర్వాత మనకి టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా ఉంది, మీరు గమనించండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇందాక నేను చెప్పినా కదా వ్యాలెట్లో మొన్న అమౌంట్ ఐఎన్ఆర్ ఎంత ఉందనేది,
ఇప్పుడు నేను వ్యాలెట్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి, ఏదైతే వ్యాలెట్ ఉందో నా అమౌంట్ అనేది 641 పెరిగింది. ఈ విధంగా మీ దగ్గర ఉన్న సిబా కాయిన్స్ అనేది మీరు ట్రేడ్ చేసి ఐఎన్ఆర్లోకి మీరు ఈ విధంగా మార్చుకోండి. మార్చుకున్న తర్వాత ఈ అమౌంట్ అనేది నేను ఏ విధంగా మళ్ళీ మీరు బ్యాంకుల్లోకి అమౌంట్గా మార్చుకోవాలనేది నేను చెప్తాను. మీరు ఆ వీడియో మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైతే కిబో ఫ్యామిలీ ఉన్నారో వారందరికీ ఈ వీడియో అనేది మీరు షేర్ చేయండి, వారికి కూడా ఉపయోగపడుతుంది. మీరు మన ఛానల్ని కన్నా ఫాలో అయితే ఒక చిన్న ట్రేడర్గా మారిపోతారు. ఖచ్చితంగా ఆ నమ్మకం నాకుంది, మిమ్మల్ని ఒక ట్రేడర్గా మార్చుతాను. నేను ఖచ్చితంగా ఇది నమ్ముతాను. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రాము, మీరు చూస్తున్నారు విన్ ఛానల్ తెలుగు. థ్యాంక్ యూ వెరీ మచ్.